పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద 15వ జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. అందరూ నామమాత్రంగా ఓటు హక్కును వినియోగించుకోవద్దని ఆయన సూచించారు. అలాగే అందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలిపారు. సంవత్సరాల రోడ్డు పరిస్థితి చేసే పాపానికి ఒక రైతుకి నిద్ర లేదు, ఒక ఉద్యోగస్తుడికి జీతం తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ వీరు ఓటర్ని మంచిగా ఎన్నుకుని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత ఇవాళ రైతుకి 48 గంటలు డబ్బులు వేసినా ఏదైతే ఆ రోజు కూలీ చేయబడి ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ తిరిగి బతికించడంలో మీ పాత్ర 100% ఉందని తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు ఓటు వేయకపోతే ఎన్డీఏ ప్రభుత్వం రాదు, మీకు ఏ సేవలు చేయాలని మా వల్ల కూడా కాదు. ఇవాళ మిత్రులు ఎవరు చెప్పారు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కరెక్ట్. అంబేద్కర్ తో పాటుగా 220 మంది కష్టపడి రాజ్యాంగాన్ని రాశారు ఈ భారతదేశానికి. రాసిన దాంట్లో 10 సంవత్సరాల రిజర్వేషన్ పెట్టాం, కానీ మనం ఈ రోజు వరకు కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు కూడా అంబేద్కర్ గారు మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటాం. అంబేద్కర్ జయంతి కానీ, అంబేద్కర్ వర్ధంతి కానీ, అంబేద్కర్ విగ్రహాలు కానీ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆయన ఎప్పటికీ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు మర్చిపోయే విధంగా ఆయన రాజ్యాంగం తయారు చేశారు. కాబట్టి వాళ్ళ ప్రజాస్వామ్యం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. 5 సంవత్సరాల రోడ్డు పరిస్థితి చేసే పాపానికి ఒక రైతుకి నిద్ర లేదు, ఒక ఉద్యోగస్తుడికి జీతం